27 27 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అప్పగించిరి పట్టణమునకు ప్రయాణము చేయబోవు. అద్రముతియ పట్టణము ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియాడు దెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు ఏలీ పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుడి యొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడను నడిపించితిమి. మరియు కిలికియాను పంపులియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించారు. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నిద్దుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడను నడిపించింది. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థం అవ్వడం కోసం చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏమిటండి ప్రయాణం ఎవరెవరు చేస్తున్నారంటే, అపోస్తులుడైన పౌలుని పట్టుకున్నారు రోమా సైనికులు. అప్పటికే ఆయన సువార్త పరిచర్యలు దగ్గర ఆసియా ఖండమంతా కూడా ఆయన తిరిగేశాడు. ఆసియా ఖండమంతా కూడా ఆయన తిరిగాడు. చాలా ప్రాంతాల్లో ఆయన సువార్తను ప్రకటించి సంఘాలను కట్టాడు, సంఘాలను నిర్మించాడు, చాలా మందిని రక్షణలో నడిపించాడు. అయితే ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆయన పట్టుకుని రోమా ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పితే ఈయన ఎవరు అనంటే ఈయన కూడా రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తే, కాబట్టి మనం తీర్పు తీర్చడానికి సరిపోలేమని చెప్పి అప్పుడు ఈయన మనకు తీర్పు తీర్చకూడదు, ఈయన మనం తీర్పు తీర్చితే చాలా శిక్ష మనకు వస్తుంది, కాబట్టి ఇతనిని ఇటలీ పట్టణానికి పంపండి, అక్కడ ఉన్న అధికారులు ఇతనికి తీర్పు తీరుస్తాడని చెప్పి ఇటలీకి కొంతమంది సైనికుల్ని శతాధిపతులను ఇచ్చి సైన్యాధిపతులను ఇచ్చి ఇతనితో పాటు కొంతమంది ఖైదీలను కూడా ఆ వాడలో వేసుకుని తీసుకుని వెళ్తున్నారు. ఇలా వెళుతున్న ప్రయాణంలో ముందు ఒకసారి ఇబ్బంది ఎదురైంది, ఆగారు. మరలా రెండవసారి ఇబ్బంది ఎదురైంది. ఈ ఇబ్బంది ఎందుకు ఎదురైంది అనంటే వారు చేస్తున్న ప్రయాణం ఇబ్బందికరమని ఎవరు చెప్పారో తెలుసా? చదువుదాం 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించిన ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను వాడకను మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పిన వారిని హెచ్చరించెను. శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి దిక్కుల తట్టునకును క్రేతు రేవై ఉన్నది. చాలా చక్కగా చెప్పాడు. ఏమని? అయ్యా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం కదా, ఈ ప్రయాణము అంత మంచిది కాదు. జాగ్రత్తగా వినండి, ఈ ప్రయాణము అంత మంచిది కాదు. ఎందుకనంటే మనం ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణంలో కొంచెం ఇబ్బంది రావచ్చు. జాగ్రత్తగా వినండి, మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కొంచెం ఇబ్బంది రావచ్చు, కొంచెం కష్టం రావచ్చు, కొంచెం నష్టం కలగచ్చు, కొన్ని ఇబ్బందులు కలగచ్చు. మనం తినే ఆహారము, మన వస్తువులు అంత మాత్రమే కాదు, మన ప్రాణానికి కూడా హాని కలగచ్చు. కాబట్టి కొంచెం ఆగి బయలుదేరదామా అని పౌలు అన్నాడు. కానీ ఓడ యొక్క నావికుడు లేదంటే అధికారి ఏమన్నాడంటే, ఆయన మాటలేం పట్టించుకోకండి, నేను చెప్తున్నాను, నాకు తెలుసు కదా, ఇదంతా మేము వెళ్ళినోళ్ళమే, ఇప్పుడు వెళితే ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకుడు ఒక మాట నీకు సెలవిచ్చాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు నీకు ఒక మాట సెలవిచ్చాడు. దేవుని యందు విశ్వాసంతో ఉంచి తన జీవితంలో అన్నిటిని పక్కన పెట్టి దేవునికి సమర్పించుకుని తన జీవితంలో నీకు ఒక మాట సెలవిచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
వినాలి వినాలి. అయితే ఇక్కడ రెండు ఉదాహరణలు లేదంటే రెండు ఆలోచనలు పుడతాయి. మొట్టమొదటిగా పౌలుకి ఏం తెలుసండి? మనకు వచ్చే ఆలోచన ఉంటుంది. పౌలుకి ఏం తెలుసండి? పౌలు ఏమైనా వాడిని అడుగుతాడా? అర్థమవుతుందని చెప్పాము. పౌలు ఏమన్నా వాడిని అడుగుతాడా? పౌలు ఏమన్నా వాడ ఎలాగెళ్తుందో లేకపోతే ఈ వాతావరణ సూచక కేంద్రాల్లో ఏమైనా పనిచేశాడు? పౌలుకి ఎట్లా తెలుసు? పౌలు ఏమన్నా ఈ వాడ నడిపే అధికారి కన్నా గొప్పోడా? మనం ముందు ఏం చూస్తాం? ప్రొఫెషన్. అర్థమవుతుందా? ముందు ఏం చూస్తాం? ప్రొఫెషన్. అంటే పౌలు వాడ నడిపేవాడు కాదు కాబట్టి పౌలుకి వాడ ఎలా వెళ్తుందో తెలియదు. ఇది మొదటి కార్యం. రెండోది అక్కడ ఒక మాట ఉంది, అనేకులు వెళదామని చెప్పారని కాబట్టి అనేకులు వెళ్దామని చెప్పారు కాబట్టి వెళ్ళిపోయారు. అనేకులు ఏం చెప్పారు? పర్లేదు వెళ్ళిపోదాం అన్నారని వెళ్ళిపోయాడు. రెండోది ఏంటి? ఎక్కువ మంది అంటే పౌలేమో ఒక్కడే చెప్తున్నాడు వెళ్ళొద్దని. పౌలేమో ఒక్కడే చెప్తున్నాడు. ఎక్కడేమో చాలా మంది చెప్తున్నారు వెళ్ళిపోదామని. చెప్పండి, ఎవరి మాటలు గెలుస్తాయి? ఒక్కడ మాట, ఎక్కువ మంది మాట? గట్టిగా చెప్పండి, ఒకటి మాట, ఎక్కువ మంది మాట. ఇది రెండవ కారణం. కాబట్టి ఇప్పుడు ఆ శతాధిపతికి ఈ నిర్ణయం తీసుకోవడంలో మనకు పెద్ద తప్పేమనిపించట్లేదు. కానీ కొంచెం ఆత్మీయమైన కోణంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కొన్ని ఆత్మీయమైన కోణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 9వ వచనం ఈసారి మరలా చదువుదాం. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, మనకు బహు నష్టమును, చాలండి, బహు నష్టమును. ఇప్పుడు వాడ పగిలిపోతుంది లేదా వాడ పాడైపోతుంది లేదా మన ప్రయాణం శతమతం అవుతుందని ఎవరు చెప్తున్నారు చెప్పండి? పౌలు చెప్తున్నాడు. పౌలుకి ఎలా తెలుసు? పౌలు ఏమై ఉన్నాడు? పౌలు ఏ విధంగా కనుగొనగలిగాడు? పౌలు ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? అతనేమి నావికుడు కాదు కదా, వాడ నడిపేవాడు కాదు కదా, వాడ అధికారి కాదు కదా. ఆయన ఏదో సేవ చేసుకునేవాడు, యేసు ప్రభు కోసం చెప్పుకునేవాడు, యేసుక్రీస్తు కోసం ప్రకటించేవాడు. కనబడిన వాళ్ళకి ప్రార్థన చేస్తాడు, అవసరం అన్న వాళ్ళకి ప్రార్థన చేస్తాడు, బాధలు అన్న వాళ్ళకి ప్రార్థన చేస్తాడు, యేసయ్య అన్న చెప్తాడు. ఆయన అంతకు మించి ఆయనకి ఏం తెలుసు? అంతేనా? అంతకు మించి ఆయనకి తెలిసినది చాలా స్పష్టమైనది. అర్థమవుతుందా? ఆయనకి తెలిసినది చాలా స్పష్టమైనది. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైనా చేపలు పట్టాడా? హలో, యేసయ్య ఎప్పుడైనా చేపలు పట్టాడా లేదా? మాట్లాడతలేదు. చేపలు పట్టాడా లేదా? పట్టలేదు. మరి యేసయ్యకి ఎలా తెలుసు నువ్వు ఇక్కడ వలై చేపలు పడతాయి అని ఎట్లా చెప్పాడు ఆయన? పేతురు ఈ దగ్గరికి వచ్చి పేతురు అంటున్నాడు, ఇదిగో మనం పైకం కట్టాలి, మేము రొక్కం కట్టాలి అంటే, పేతురు నువ్వు గబగబా తీసుకుని గ్యాలం వేసుకుని వెళ్ళి సముద్రంలో వేయి, ఒక చేప పడుతుంది, చేపను చీల్చి చూస్తే లోపల శకేం ఉంటది, నీకు నాకు కలిపి కట్టే అంటే ఆయనకట్ట తెలుసు. అర్థమవుతుందని చెప్పే మాట. అదేంటి సార్, ఆయన ఎప్పుడు చేపలు పట్టిన అనుభవం లేదు, ఆయన వడ్రంగి వాడని మనం చదువుకున్నాం. ఒకవేళ అలాంటి బల్ల కోసమో చెక్క కోసమో దేనికోసమో మాట్లాడితే ఓకే, ఆయన వడ్రంగి వాడు గనక మనకి ఎరిగిన వాడు గనక తెలుసు అంట. కానీ చేపలు పట్టడం అనేది ఆయనకి ఎలా తెలుసు? అంత స్పష్టంగా నువ్వు అక్కడికి వెళ్ళి చేపలు వేయి చేపలు పడతాయి కదండి. కొన్నిసార్లు మనము ఎక్కడ బెండ్ అయిపోతామో తెలుసా? వీళ్ళకి బాగా తెలుసు కదా, వీళ్ళు బాగా ఎరిగిన వారు కదా, వీళ్ళు బాగా అనుభవం ఉన్నవారు కదా అని చెప్పి కొన్నిసార్లు అనాలోచనమైన పనులకు మనం పూనుకుంటాం. దేవుని మాటలు, దేవుని సేవకుడి మాటలు, దేవుని నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి ఇష్టపడం. ఈ నావ వాడలో నుంచి కష్టపడడానికి, ఈ నావ ప్రయాణం క్షేమంగా జరగకుండా ఉండడానికి, ఈ నావ క్షేమంగా వెళ్లకుండా ఉండడానికి కారణం ఎవరు? మాట్లాడతలేదు. హలో, మాట్లాడతలేదు. ఇప్పుడు ఈ నావకింత ప్రమాదం రావడానికి కారణం ఎవరు? హలో, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎప్పుడన్నా మిమ్మల్ని కూడా దీవించును గాక అంటారేమో అనుకుంటాను నేను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
అస్సలు నోట్లోంచి ఆ మాట వస్తలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. అయ్యా, ఈ నావకి ఇంత ఇబ్బంది రావడానికి గల కారణం ఏంటంటే ఒక అనుభవజ్ఞుడు, ఒక అధికారి, ఒక తెలివైన వాడు మాట మీద ఆధారపడిపోయారు కదండి. చాలా నిర్ణయాలు మన జీవితంలో ఇలాంటి వాటి మీదే ఆధారపడిపోయి వెళ్ళిపోతుంటాం. అవునంటారా కాదంటారా? చాలా సార్లు మన జీవితంలో ఇలాంటి వాటి మీద మన నిర్ణయాలన్నీ ఆధారపడిపోయి ఉంటాయి. ఎవరో ఏదో చెప్పారనో, తెలిసిన వారు చెప్పారనో, తెలియని వారు చెప్పారనో, అనుభవాలు చెప్పారనో, గొప్పవారు చెప్పారనో, కొన్నిసార్లు దేవుని చిత్తమును కనుగొనకుండా, కొన్నిసార్లు దేవుడి ఆలోచన తెలుసుకొనకుండా, కొన్నిసార్లు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మన జీవితంలో మనం చేయబోయే పనుల్లో, వెళ్ళబోయే కార్యముల ప్రయాణంలో దేవుడి ఆలోచన ఏమిటో తీసుకోకుండా మనం ఏం చేస్తామో తెలుసా? మనకి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని, అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతాం. తెలియకుండానే నావకి ఏం కలుగుతాయి? ఇబ్బంది కలుగుతుంది, కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కారణం ఏంటి? యోనా వెళుతున్న పడవ యొక్క ఓడకి ఇబ్బంది రావడానికి గల కారణం ఏంటి? చెప్పిన మాట వినకపోవడమే. ఏదో నేను చెప్పిన మాటని మీరు వినుంటే ఆ ఓడక పరిస్థితి రాకపోదును. పౌలు కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, మనం వెళ్ళడం మంచిది కాదు, ఇంకా నీకు ప్రమాదం రాలేదు, ఇంకా నీకు ప్రమాదం వాటిల్లలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నావ నువ్వు నడపొద్దు అని చెప్పినప్పుడు, ఆ నావతో నువ్వు ప్రయాణం చెయ్యొద్దు, కాసేపు ఆగుదాం, కొన్ని రోజులు ఆగుదాం, కొన్ని రోజులు మనం నెమ్మలించుకుందాం అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు? చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఆయన చెప్పేది మనకు తెలీదా? మనం చేయలేమా? మాకు వాడ నడపడం ఇప్పుడు పని అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు అనుకుంటున్నావు వాడ? ఎన్ని సంవత్సరాలుగా నడుపుతున్నావు అనుకుంటున్నావు వాడ? మొన్నెక్కి దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్యాటరీ అయిపోయినట్టున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నగాక మొన్నెక్కి నువ్వు వాడ ఎలా నడపాలో మాకు చెప్తావేటి? నీకేమైనా అనుభవం ఉంటే చెప్పు, నీకేమైనా తెలుసుంటే చెప్పు, నీకేమైనా ఇందులో ప్రావీణ్యత ఉంటే చెప్పు. లేదండి, దేవుడు చెప్పాడు, చెప్తున్నాను, వెళ్ళొద్దు. నేను మరలా చెబుతున్నాను, ఎవరి మీదో ఆధారపడి నీ సొంత నిర్ణయాలు, నా సొంత నిర్ణయాలు తీసుకుని మన కుటుంబం అనే వాడని నడిపేయడానికి ప్రయత్నం చేశామే చూడు చూడు, అనుకోని తుఫానులో వాడ బ్రద్దలవ్వాల్సిన పరిస్థితి రాకమానదు. అదేంటండి అయ్య గారు అలా చెప్తున్నారు? ప్రమాదముల గురించి ముందుగా హెచ్చరించడం సేవకుని యొక్క బాధ్యత. నమ్ము, యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకానికి పోతావు అని చెప్పడం బాధ్యత ఎవరిది? అది కాదండి, మమ్మల్ని నరకానికి పొమ్మంటావా? పోకూడదనే కదరా నీకు చెప్పేది, పోకూడదనే కదా నీకు చెప్పేది. నువ్వు నరకంలో పడి ఏడవకూడదనే కదా నీకు చెప్పేది, నరకం పాలు అవ్వకూడదనే కదా నీకు చెప్పేది, నరకంలో పడి మలమల మాడకూడదనే కదా ముందుగానే కదా నీకు చెప్పేది. నువ్వు వెళ్ళి చూసొచ్చావా? నువ్వు వెళ్ళి చూసొచ్చావా? నువ్వు వెళ్ళి చూసొచ్చావా అంటే నువ్వు వెళ్ళొచ్చాక చెప్తే అవునంటారు కాదంటారు. నువ్వు వెళ్ళి చూసొచ్చావు, నువ్వు వెళ్ళాకే చెప్తావు. ఎలాగా? ధనవంతుడి కింద నుంచి అరుస్తున్నాడు కదా తండ్రి, ఏం చెయ్యి? మమ్ములను కాపాడు, నీ చేతి కొనవేలు, చిటికిన వేలు కొన అంచును ముంచి నా నాలిక మీద పెట్టి. ఇల్లొచ్చినోడు చెప్తున్నాడు, నీకు అర్థమవుతుందా? దేవుడు నీకు హెచ్చరించినప్పుడు హెచ్చరికను వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు గద్దింపుకు లోబడడం ప్రయత్నం చేయాలి. దేవుడు ఏదైనా వద్దు అని చెప్పినప్పుడు దానిని చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అనుభవాలతో నువ్వు మాత్రము ఏమాత్రమును చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సంవత్సరాల అనుభవం ఉన్న పేతురు, యోహాను వీళ్ళందరూ చేపల వేటకి వెళ్ళి రాత్రంతా చేపల వేట చేసి ఎన్ని చేపలు పట్టారట? చాలా సంవత్సరాల అనుభవం ఉందండి. అన్ని సంవత్సరాల అనుభవం ఉన్న పేతురు, యోహానులు వెళ్ళి ఎన్ని చేపలు పట్టారు? గట్టిగా చెప్పండి. 0. ఏ అనుభవం లేని, ఆత్మీయ జ్ఞానమున్న, ఆత్మీయ పరిపక్వత చెందిన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను బట్టి ఎన్ని చేపలు పట్టాడు చెప్పండి? పట్టజాలనంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టజాలనంత. పట్టజాలనన్ని చేపలు పట్టడానికి కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని మాటను వినడం, దేవుడు సూచనను వినగలగాలి,
దేవుని ప్రణాళికను వినగలగాలి. ఒక పని చేస్తున్నావా, ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నది, మోకరించగలగాలి. ఒక కార్యక్రమం చేస్తున్నావా, మోకరించగలగాలి. ఒక ప్రయాణ నిమిత్తం వెళ్ళబోతున్నావా, మోకరించగలగాలి. ఒక పని నిమిత్తం నువ్వు పూనుకోబోతున్నావా, మోకరించగలగాలి. నాయనా నేను ఈ పనిని పూనుకొనబోతున్నాను, ఈ ప్రయాణం ఎలా సాగుతుంది, నీ చిత్తము నాకు బయలుపరచు, నీ ఆలోచన నాకు తెలియపరచు, నీ ఉద్దేశం నాకు తెలియపరచు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు నాయనా. నీ వాక్కు ప్రకారం, నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నేను నడవాలి. నేను అనుభవజ్ఞుల మీద ఆధారపడితే, మనుషుల మీద ఆధారపడితే, ఈ మనుషుల యొక్క కార్యాల మీద ఆధారపడితే నేను అవమానము పొందుతాను, నేను సిగ్గు నొందుతాను, నేను సిగ్గు పడిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సిగ్గు పడిపోవలసిన పరిస్థితి వస్తుంది. కాదు కాదు నాయన, కాదు నాయన. మరేంటి, నీ చిత్తం మీద నేను నిలబడాలి, నీ చిత్తం మీద నేను నిలబడాలి. సార్ నీ చిత్తం మీద నిలబడితే ఏం జరుగుతుంది చదువుదామా. పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు వాడకును మాత్రమే కాక మన ప్రాణమును కూడా హాని బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాను. మరియు శీతాకాలం గడుపుటకు రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్సుకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది, ఎవరంట, ఎక్కువ మంది, దేవునికి స్తోత్రం, ఆలోచనలు చెప్పడానికి చాలా మంది వస్తారండి. అర్థమవుతుందా? ఎక్కువ మంది ఏం చేస్తారు, ఉచిత సలహాలు ఇస్తారు. ఏం చేస్తారు, ఉచిత సలహాలు, ఉచిత సలహాలు. చాలా మంది ఏం చేశారట, మనం అందరం కూడా ఇక్కడి నుంచి ప్రయాణం అయిపోయి ఇంకో ప్రాంతం. ఎక్కువ మంది ఆలోచనలు గెలుస్తాయా, ఒక్కడి ఆలోచన గెలుస్తుందా? గట్టిగా చెప్పండి. ఎక్కువ మంది ఆలోచనలు గెలుస్తాయి, కానీ వాక్యానుసారంగా నిలబడిన వాడు ఒక్కడైనా సరే వాని ఆలోచనే దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాని ఆలోచన దేవుడు నెరవేరుస్తాడు. ఎలాగయ్యానంటే యెహోషువ చెప్పాడు, వేగుల వారిని ఒక 10 మందిని పంపించాడు, వెళ్ళి యెరికో పట్టణాన్ని మనం పట్టుకుని పోతున్నాం కదా, పట్టణం యొక్క బలహీనతలు ఏంటో తెలుసుకుని రండి, మనం ఎలా యుద్ధం చేయాలో, ఏ విధమైన మనం సంకల్పాలు కలిగి మనం వాటి మీద యుద్ధం చేయాలో తెలుసుకుని రండి అని వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళిన 8 మంది ఏమన్నారు తెలుసా, మనం వాళ్ళ మీదకి యుద్ధం వెళ్ళకపోవడమే మంచిది. ఎంతమంది? 8 మంది. పంపిన 10 మందిలో 8 మంది ఏమన్నారు తెలుసా, మనం వెళ్ళకపోవడమే మంచిది. చాలా మంది బలవంతులు, నువ్వు నేనున్నంత హైట్ కాదు, మన మీద ఇంకా ఎత్తున్నారు. వాళ్ళు చాలా బలశూరులు, శక్తి కలిగిన వారు. వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఆయుధాలు, మారణాయుధాలు ఉన్నాయి. మనం వాళ్ళతో యుద్ధం చేయలేం, మనం సరిపోలేం. అంటే ఒక 2 మాత్రం అన్నారు యెహోషువతో, దేవుడు యెరికో పట్టణమును మన చేతికి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 8 మంది చెప్పిన మాట వినాలా, ఈ 2 చెప్పిన మాట వినాలా? అర్థమవుతుందని నేను చెప్పే మాట. ఇప్పుడు ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినాలి? ఈ 8 మంది మాటే వినాలి. కానీ యెహోషువ ఏం చేశాడు తెలుసా, ఈ 2 చెప్పిన మాటే విన్నాడు. ఎవరండి వారు? ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉన్నారో, దేవుని పక్షంగా నిలబడ్డారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిద్దరి మాట మీద నిలబడి ఆ యెరికోను పట్టుకోవడానికి యొర్దానును దాటాడు. యెరికో గోడలు పడగొట్టాడు. యెరికోలో ఉన్న సైనికులను, సైన్యాధిపతులను, ప్రజలను తరిమి కొట్టి ఆ యొక్క యెరికోను స్వాధీనం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 మంది చెప్పారు కదా ఆగిపోతే ఈ రోజు నీకు స్వాస్థ్యము లేదు. 8 మంది చెప్పారు కదా ఆగిపోతే యొర్దాను దాటలేవు. 8 మంది చెప్పారు కాదా నువ్వు ఆగిపోతే యెరికో గోడలు పగడగొట్టలేవు. నీ జీవితంలో నీ దేవుడు చెప్పింది మాత్రమే చేయడానికి ప్రయత్నించాయి. నేను మరలా చెప్తున్నాను, దేవుడి పక్షంగా నీకు ఒక్కలే నిలబడతారు, చాలా తక్కువ మంది నిలబడతారు. నీ ఆపద దినాల్లో ప్రార్థన చేయమని నీకు ఒక్కడే చెప్తాడు. నీ కష్ట దినాల్లో మోకరించమని నీకు ఒక్కడే చెప్తాడు. నీ కన్నీటి సమయాల్లో దేవుడి దగ్గర ఏడవమని ఒక్కడే చెప్తాడు. కానీ ఉచిత సలహాలు ఏమంటే ఊరంతా చెప్తారు. అవునంటారా కాదంటారా? ఉచిత సలహాలు చెప్పండి అంటే ఊరంతా చెప్తారు. కానీ నీ ఆపద దినాల్లో నీ పక్షంగా నిలబడి నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేవాడు ఎవరు? మోకరించు, దేవుణ్ణి అడుగు, దేవాని చిత్తమేంటో కనుగో, దేవుడు నీకు నిన్ను ఆశీర్వదిస్తాడు లేదా, నిన్ను బలపరుస్తాడు లేదా, నిన్ను ఫలభరితంగా మారుస్తాడు లేదో అడుగో అని నీ పక్షంగా నిలబడి ఎవరు చెప్తాడు? ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు వాడు మాత్రమే చెప్తాడు. కానీ వాడి మాట మనం ఏం చేయలేం,
లెక్క చేయలేం, పట్టించుకోలేం, పెద్దగా దాని గురించి మనము ఆలోచన చేయలేం. కానీ దేవుడు ఒక్కడితోనే కార్యం చేయగలడు. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక్కడనే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చాలా సార్లు వినలేదు, మోషే నువ్వు నిజంగా దేవుడు, అవునయ్యా దేవుడే పంపాడు, అయినా సరే మేము నమ్మం. కొరాహ్ అని ఒకడు ఉన్నాడు, ఆడు అసలే వినేవాడు కాదు. లేదో నిన్ను దేవుడు పంపలేదు, నీవేదో నాయకత్వం కోసం వచ్చావు, నీవేదో నీ పేరు కోసం వచ్చావు, నీ పేరు బలం కోసం వచ్చావు, నీ బతుకు తెలీదా, నీ జీవితం తెలీదా, నీ యాసాలు తెలీదా, ఈ రోజు వచ్చి నువ్వు మమ్మల్ని ఇడిపిస్తావా? లేదయ్యా దేవుడు చెప్పాడు, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. లేదు కానీ దేవుడు ఒక్కడనే ఏర్పాటు చేసుకున్నాడు విడిపించడానికి. అనేక మంది గొల్లు చేస్తారండి, అనేక మంది నిన్ను డిస్టర్బ్ చేస్తారండి. నేను మరలా చెప్తున్నాను, నిన్ను మంచి మార్గంలో నడిపించేది ఒక్కటే, అది నా దేవుని వాక్యం మాత్రమే. ఈ రోజు నిన్ను పాడు చేసేవి అనేకం. నేను మరలా యవనస్తులను హెచ్చరిస్తున్నాను, ఇక్కడున్న చాలా మంది యవనస్తులకు చెప్తున్నాను, నిన్ను పాడు చేయడానికి నీ స్నేహితుల రూపంలో వస్తాడు, సెల్ ఫోన్ రూపంలో వస్తాడు, బంధువుల రూపంలో వస్తాడు, తెలిసిన వాళ్ళ రూపంలో వస్తాడు, నీకు కావలసిన వాళ్ళ రూపంలో వస్తాడు. ఆడు నిన్ను నానా విధాలుగా పాడు చేయడానికి వాడు సకల విధాలు ప్రయత్నం చేస్తాడు. మనం అంటాం కదా అష్టదిక్కులని, ఆడు అష్టదిక్కుల్లో అష్టాసనాలు వేసి కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? ఆడు నిన్ను పాడు చేయాలి, కానీ నిన్ను బాగు చేసేది ఏదో చెప్పు. 119 కీర్తన 9వ వచనం ఉంటుంది, యవనస్తుడు దేని చేత తమ నడతను, ఇది ఒక్కటేరా నాయన, అందుకే దీని దగ్గరికే రారు. అర్థమైందా? వాడు వద్దన్న మొబైల్ దగ్గరికి వెళ్తాడు, వద్దన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, వద్దన్న అబ్బాయి దగ్గరికి వెళ్తాడు, వద్దన్న చోటు కూర్చుంటాడు, వద్దన్న పని చేస్తాడు, వద్దన్న యాసాలేస్తాడు, వద్దన్నవన్నీ చేస్తాడు. బాగు చేసే దీని దగ్గరికి రాడు. ఈ రోజున యవనస్తులు వారి జీవితం పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, పాడైపోయే సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ బాగు చేసే వాక్యం మాత్రం వాడి జీవితంలో ఒక్కటే. దీని తప్పు నేను వేరే మార్గం చెప్పలేదు. నేను బాగు చేయలేను, తల్లిదండ్రులు బాగు చేయలేరు, మరొకరు బాగు చేయలేరు. మరి వారి జీవితాన్ని కట్టగలిగేది ఎవరైతే వాక్యం, వారి జీవితాన్ని బాగు చేసేది ఎవరైతే వాక్యం, వారి జీవితాన్ని భవిష్యత్తు నిర్మించేది ఎవరైతే వాక్యం. ఈ వాక్యం దగ్గరికి రండిరా, అదే మాకొద్దు, అదే మాకు నచ్చదు, అదే మాకు కొంచెం ఎకారం, అదే మాకు కొంచెం అజీర్తి, వాంతులైపోతూ ఉంటాయి దేవుడి సన్నిధికి రావాలని కదండి. వాక్యం చదవాలంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను చూడు, మా వాళ్ళు కొంతమంది వాక్యం ఎంతసేపు చదవగలవరా అంటే, గట్టిగా చదివితే 1 అధ్యాయం 2 అధ్యాయానికి పైన ఉన్న బోతల కింద ఉన్న బోతల్లో పలకరించడానికి తొందరపడి వచ్చేస్తూ ఉంటాయంట. గట్టిగా చదివితే 1 అధ్యాయం, ఇక 2వ అధ్యాయానికి అది దేవుడిచ్చిన కృప. స్లీపింగ్ టాబ్లెట్ కంటే భయంకరంగా ఉపయోగపడుతుంటది ఒక్కోసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది బాగు చేస్తుంది, ఇది హెచ్చరిస్తుంది, లోపల ఉన్న మలినాల్ని తీసేస్తుంది, లోపల ఉన్న కుళ్ళుని కడిగేస్తుంది, లోపల ఉన్న పాపాన్ని బయటికి తీస్తుంది. ఈ ఒక్క మాట మీరు చాలు. నాకు ఒక్క మాట వద్దు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి బయట. ఏంటట? ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అవి కావాలి నాకు. ఈ రోజు నీ కుటుంబం అనే నావ సరిగ్గా నడవపోవడానికి మనుషులు చెప్పినట్టు చేస్తున్నావేమో, మనుషులు ఆడమన్నట్టు ఆడుతున్నావేమో. చాలా మంది అలాగే చెప్పారండి, చాలా మంది అన్ని చెప్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చాలా చెప్తారు, చాలా మంది చాలా చెప్తారు. దేవునికి స్తోత్రం. 100 మంది 100 రకాలు చెప్తారు, 100 మంది 100 దేశాలు వేస్తారు. నువ్వు అవన్నీ పట్టించుకుంటే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినలేవు, దేవుని కార్యము, దేవుని స్వాస్థ్యము, దేవుని వాగ్దానం నీ జీవితంలో పొందుకోలేవు. నీ నావ వాడ మీద నావ సరిగ్గా వెళుతుంది అని లేదో చూడాలనంటే దానికి చుక్కాని అని ఒకటి ఉంటుంది. ఆ దాని మీద ఆధారపడితేనే నీ నావ ఏం చేస్తుంది?
సరిగ్గా మార్గంలో వెళ్తది. లేదనుకోండి నీ మార్గము గమ్యం అయోమయం అయిపోతుంది. ఈ రోజు మరలా చెప్తున్నాను, ఈ వాక్యము దేవుడి మీద ఆధారపడితేనే నీ కుటుంబం అనే నావ సరైన మార్గములో గమ్యములో చేరుకుని ప్రభు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడడానికి అవకాశం ఉంటుంది. లేదండి, నాకు అందరూ చెప్పారండి, అందరూ చెప్పినట్టు చేస్తున్నానండి, కాబట్టి అందరిలాగా నేను ఉంటానండి అనుకుంటే గనుక నీ నావకు వచ్చే ముప్పు తప్పించడం ఎవడి వలన కాదు. నీ నావకు వచ్చే ముప్పు, అయ్యగారు అదే మాట అండి, ముప్పు అంటారేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముప్పు అంటారేంటి? నీకు ఆపరేషన్ చేయాల్సిన చోట ఆపరేషన్ చేయాలి. జండు బాం రాసుకోమ్మ తగ్గిపోద్ది అనకూడదు. అవునా కదా? మాట్లాడతలేదు. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉందమ్మా, ఇక్కడ ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. అమ్మా వెళ్ళి జండు బాం ఒకటి కొనుక్కో, అమృతాంజన్ బాము ఏదో ఇప్పుడు ఆటల మీద వస్తున్నారు, అప్పుడప్పుడు వచ్చి జ్యోతి బాము ఒకటి కొనుక్కో, అది కొడుకుని రాసుకుంటే తగ్గిపోద్ది అన్నాడు అనుకో. ఇప్పుడు ఎట్టుంటది ఎవ్వరు? మాట్లాడతలేదు. ఎట్టుంటది ఎవ్వరు? నీకు అపాయం ఉందిరా నాయన, ఈ చుక్కాని లేకపోతే నీ నావ పగిలిపోతుంది, ప్రయాణం ఆగిపోతుంది, నువ్వు క్షేమంగా వెళ్ళలేవని చెప్పడం బాధ్యత. సేవకుడు అదే చెప్తున్నాడు. కానీ సేవకుడు మాట పక్కన పెట్టాడట. అనేకులు చెప్పిన ఆలోచన మీద ఏమైపోయినా మాట్లాడతలేదు. అనేకులు చెప్పిన ఆలోచన మీద ఏమైపోయినా ఆధారపడిపోయాడు. తర్వాత చూద్దాం ఒక మాట, చదవండి కిందకి. తలంచి లంగరెచ్చి చాలు వీళ్ళు ఏమనుకున్నారు అన్నట్టు ప్రయాణం అయిపోదాం అనేసరికి అటుపక్క నుంచి చల్లగా గాలి వేస్తుందండి. ఏమేస్తుందట? చల్ల గాలి వేస్తుంది. గాలి అంటే పడవకు చాలా అవసరం, ఎందుకంటే అవి తెరచాపలతో నడిచే పడవలు కనుక ఈ చల్లటి గాలి. పౌలు చెప్పాడు, మాటలకి ఏం లెక్క ఉంది, చూసా గాలి అంత చక్కగా వేస్తుందో. ఏంటట? గాలి చూసి ఎంత చక్కగా వేస్తుందో. మన ఆలోచనలు కరెక్ట్. పౌలకి ఏం తెలుసు? మనకు అన్ని తెలుసు. చిన్నప్పటి నుంచి అన్ని తెలిసిన వాళ్ళు మనం. నిన్నగాక మొన్న వచ్చినోడికి ఏం తెలుస్తుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. లంగరెత్తారు చక్కగా, గాలి హ్యాపీగా వేస్తుంది, పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదండి. చాలా చక్కగా వెళ్ళిపోతున్నారు. నావి ఎంత సూపర్ వెళ్ళిపోతుందంటే మామూలుగా లేదు. పౌలు చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. పౌలు చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. పౌలు ఏం చెప్పాడు? ఒరే నాయన నష్టం కలుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? వెళ్ళిపోతే క్షేమం కలుగుతుంది అన్నారు. దాని ప్రకారమే చల్లటి గాలి వేస్తుందట. ఆ గాలికి అనుకూలంగా పడవ తీసేశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పడగొట్టడానికి అపవాదిగాడు చాలా సానుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తాడు. అర్థమైందండి? హలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే వాటికి వాడు సమర్థింపులు తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? సమర్థింపులు. పర్వాలేదు, ఏం కాదు. దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే అదే చల్లటి గాలి. ఏంటండి? ఎక్కడో ఒక చిన్న అనుమానం వచ్చి ఆగిపోయే టయానికి ఒక సమర్థింపు తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. చల్లటి గాలి. ఒకరోజు మేము చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళాం. ఎండాకాలం చెరువులో ఈత కొట్టడానికి వెళ్తే ఆ చెరువులో ఈత కొడుతూ నాకు ఈత కొడతాను, ఈతొచ్చు. కొడుతున్న సమయంలో మా ఓడు ఏమన్నాడనంటే, ఒకడు ఆడెళ్ళలేదు రే అలా తిరిగి వెళ్ళొచ్చి ఎంత బాగుంటుందో తెలుసా అన్నాడు. ఏమన్నాడు? అలా వెళ్ళొస్తే ఎంత బాగుంటుందో తెలుసా అన్నాడు. అయితే ఆడు కొంచెం గజేతగాడు, మనకేదో అంతంత మాత్రం. ఆడు చాలా సింపుల్ గా అని వెళ్ళొచ్చేసాడు. ఓ ఈ మాత్రం నేను తిరగలేనా, ఈ మాత్రం నేను తిరగలేనా అని చెప్పి బళ్ళు దూకేసి సగం దూరం మానగొట్టి నాకు నుంచి వస్తలేదు. అక్కడి నుంచి వస్తలేదు. ఏం కాదురా కొట్టుకుంటూ వచ్చి వీడు ఎక్కడున్నాడు? వీడు ఏం కాదురని ఎలా చెప్తున్నాడు? ఈత కొట్టిపోడెవడు? పాటలు పడేదేవడు? ఏం కాదురా కొట్టుకొచ్చే అంటే నేను ఎట్ట కొట్టుకొచ్చా? నాకు ఓపు సరిపోతలేదు. అరగంట నుంచి అక్కడ కొడుతున్నాడు నేను. ఆ తర్వాత అర్థమైంది అది ఊపిరా నాయన.
అందులోకి వెళితే రావడం అసాధ్యం. దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఉంది కాబట్టి బయట పట్టుకొట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్కన గేదెలు కోలుకుని కూడా ఉంటే గేదెలు లోపల కొట్టి, ఒరే దాన్ని తోకట్టుకొని కేవట్టుకోకు, నువ్వు ఎక్కడికైనా కొట్టుకున్నాడు తొక్కేద్ది, దాన్ని తోకే పట్టుకొని గట్టిగా చెప్తే తోకట్టుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తోకట్టుకుంటే దాన్ని కొట్టి వెనకాల నుంచి కొట్టి అది లాక్కొచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. అదేం చెప్తాడు, వచ్చాయి. ఎక్కడున్నా నువ్వు, ఎక్కడున్నా నువ్వు? సరే గొడవంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళాక మా అమ్మమ్మ తెలుసు, మా అమ్మను ఊరుకుంటది కానీ మా అమ్మమ్మ ఊరుకోదు. ఎవడో ఆడ నేను తీసుకెళ్ళింది, హోటల్లో గిన్నెలు కడగడం మానేసి పక్కబడి చేసింది. నాడు కానీ ఇంటికి తీసుకుపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడుతుంటే గొడవ, ఆడు బయటకు వచ్చి, నేను చెప్పాను ఓడు వెళ్ళిపోవాలా అన్నాడు. నేను చెప్పాను మీ ఓడు వెళ్ళిపోవాలా. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీవు చేసే పనులకి సమర్థింపులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏం పర్లేదు పిల్ల, ఏం పర్లేదు, ఇలాగే ఉంటాయి. నిన్ను ఎంత చక్కగా చల్లగాలి నిన్ను ఎలా నిద్రపుచ్చుతుందో ఇలాంటి సమర్థింపులను అలా పడుకోబెట్టేస్తే, నేను చల్లగాలి నీకు ఎలాంటి సుఖాన్ని ఇస్తుందో ఇలాంటి సమర్థింపులన్నీ నేను అలాగే నిద్రపుచ్చేస్తాను నీ ఆత్మీయ జీవితంలో లేకుండా. ఏం పర్వాలేదు, ఏం కాదు, ఇలా చేస్తే ఏమైంది, మేము పాత్రకి వెళ్ళేటోళ్ళమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నాకు బాగా జ్వరం వస్తే ఒక ఆయన వచ్చాడు. మా అమ్మమ్మ ఆయన తీసుకొచ్చి, బాబా కుర్రోడు కట్టమాటికి జ్వరం వచ్చేది చూడు బాబా. మా అమ్మమ్మకి ఆత్రం ఎక్కువ, మా అమ్మ కొంచెం తక్కువే. నాకు కొంచెం అచ్చు అన్నా సరే, అమ్మ కుర్రోడు బాగలేదు అని ఎంత ఉప్పు ఇన్ని మిరకాయలు పైనుంచి కింద తీసేసేది. దేవునికి స్తోత్రం. నా పేరు చెప్పుకుని నెలకో కోడి బలి. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకుని వస్తే అప్పటికి నేను కొంచెం దేవుడి దగ్గరికి వెళ్తుంటే, అయితే నేను అన్నాను, అప్పుడప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్నాం. అప్పుడప్పుడే నేను 8వ తరగతి చదువుతున్నాను. అమ్మ మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కదా, యేసుప్రభు దగ్గరికి వెళ్తాం కదా, ఈ చేయించుకోకూడదంటే వెంటనే నేను అన్నాడు, మేము ప్రార్థనకి వెళ్తాం బాబు అని రాస్తాడు దాని మీద. తెలుసు కదా మీకు, ఒక సేవ ఏంటది, ఒక రాగి కట్టుకొస్తాడు, 4 పలకలదే, దాని మీద 4 రాస్తాడు. ఏం రాస్తాడు మహానుభావుడు నాకు తెలియదు. రాస్తాడు, సుడతాడు, దోస్తాడు, కట్టుకు. ఏం మేము ప్రార్థనకి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తే ఈ పనేటి, ప్రార్థనకి వెళ్తే ఈ పనేటి, మేము 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 ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తే సిగరెట్ ఎందుకు కాలుస్తున్నాం, ఆరాధన చేస్తే సిగరెట్ ఎందుకు కాలుస్తున్నాం, వీడు మళ్ళీ మందు తాగుతా, మేము ప్రార్థనకి వెళ్తాం. మీకు మనం చెప్పాను, అద్భుతం ఏ పడది, ఏమైనా చేయగలవు. ఆ కారు నిండా మందు పంపే. ఎన్ని సమర్థించుకునే లక్షణాలు. పర్వాలేదురా, ఏం కాదురా, ఏం కాదురా, ఏం కాదురా. ఒక రోజు నష్టం నీ వెనకాల ఉంటుంది, అది నీకు తెలీదు. ఆ రోజు నీకు క్షేమంగా వెళ్ళిపోవచ్చు, ఆ రోజు నీకు అనుకూలంగా ఉండొచ్చు, ఆ రోజు నీకు చాలా బాగోవచ్చు, ఆ రోజు నీకు అద్భుతంగా ఉండొచ్చు. కానీ మరలా చెప్తున్నాను, నీ జీవితము అయోమయమైపోయే పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఇలాగ సమర్థించిన వారు ఎవ్వరూ ఉండరు. ఆ కిందకి చదివితే ఉంటుంది, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడట వీళ్ళందరూ దూకి పారిపోవాలని చూశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమర్థించిన వారందరూ ఏమైపోవాలని చూశారు, మాట్లాడతలేదు. ఈ సమర్థించిన వాళ్ళందరూ ఏమవ్వాలని చూశారు, పారిపోవాలని చూశారు. సమర్థించినోడు కష్టాల్లో కనబడరండి. నేను మరలా చెప్తున్నాను, నిన్ను సమర్థిస్తూ పాపానికి ఆకర్షిస్తున్నాడంటే వాడు నీ నాశనాన్ని కోరుతున్నాడు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ యవనస్తులు కావనివ్వండి, పెద్దవారు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, పురుషులైన అవనివ్వండి, నిన్నెవడైనా తప్పుడు పనికి సమర్థిస్తున్నాడంటే వాడు నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. నీ నాశనాన్ని పోను మాట్లాడు, ఏం కాదు మేము మాట్లాడతాం పోను అని ఇచ్చేవారు, వాడు నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు చేసే పనికి నేను ఉన్నాను కదా, నీకు వెనకాల ఏమన్నా చెప్పి ఎలపగలుగుతాను, నేను చేస్తాను అన్నాడు అనుకో, అని నిన్ను నాశనాన్ని కోరుకుంటున్నాడు. నేను మరలా చెప్తున్నా, నీకు ఇప్పుడు అనుకూలంగా ఉన్న ప్రతి పాపపు పని నీ భవిష్యత్ జీవితాల్లో నీ నావని అతలాకుతలో చేసి పడేస్తాయి. అప్పుడు నువ్వు నడి సముద్రంలో పడి ప్రభువా 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 అని ఏడ్చిన ఎవడు నిన్ను ఆదరించేవాడు ఉండడు. నిన్ను సమర్థించేవాడు కనబడ్డు, నిన్ను ఆదరించేవాడు కనబడ్డు, నిన్ను తీసుకొచ్చేవాడు కనబడ్డు, నిన్ను బాగు చేసేవాడు కనబడ్డు, నిన్ను బయటికి గట్టు మీద నిలబెట్టేవాడు కనబడ్డు. కానీ ఆ రోజు ఎవరు నిలబడ్డారో తెలుసా? చదువుదాం ఒక మాట, నేను ముగిస్తాను. కొంచెం సేపు అయిన తర్వాత
ఇరవై రెండో వచనానికి వచ్చేద్దాం. 21 నుంచి చదువుదాం. 21 నుంచి చదువుదాం. కొన్ని దినములు సూర్యుడు నక్షత్రములు నేను కనబడ పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరక ఉండవలసినది. అప్పుడు హానియు నష్టము మీరు నా మాట నుంటే బాగుండు. నా మాట అనకుండా గాలిసింది, 10 మంది చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అని చెప్పి వాడ ఏం చేసావు? నడిపించేసావు. ఈ రోజున నీకు సూర్యుడు కనబడతలేదట. ఎవరు కనబడతలేదు? సూర్యుడు కనబడతలేదట. తినడానికి తిండి లేదట. ఎంతగా సమర్థించిన వాళ్ళందరూ ఎవడ ఎంత ముద్దెడతాడా? సలహాలు ఇమ్మంటే ఇన్ని ఇస్తారు, ఇన్ని సలహాలు ఇస్తారు. వచ్చి ఆకలి వేసినప్పుడు ఆకలి ఎత్తున్నట్టు ఎంత ముద్దెట్టడానికి గోల పెడతాడు. తినడానికి తిండి లేదు. తిందాం అనుకుంటున్నారు కానీ పాపం ఏం లేదు, తిండి లేదు. ఎందుకంటే తిండంతా సముద్రంలో పడిపోయింది. తిండంతా సముద్రంలో పడిపోయింది. పడేసుకున్నారు, పాడైపోతారని భయముతో. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి సేవకుడు. చదువుదామా. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడ మధ్యలో పగిలిపోయింది. చావు తప్ప వేరే శరణము లేదనుకుంటున్నావు. తెలియక చేసిన తప్పు వల్ల వాడ బ్రద్దలైపోయింది. తిండి లేక ప్రాణ భయముతో ఇంకా నాకు చావే శరణం అనుకుని బ్రతుకుతున్నావు. చచ్చిపోతామేమో అని ప్రాణ భయముతో బ్రతుకుతున్న సమయంలో ఏ సేవకుడైతే, ఏ దైవజనుడైతే, ఎవడైతే ముందు చెప్పాడో నీవు ప్రయాణము చెయ్యవద్దు, పాడైపోతావు, నాశనమైపోతావు, నీ నావను నడపొద్దని చెప్పాడు, మరలా అదే సేవకుడు ఏం చెప్తున్నాడు తెలుసా? భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యము తెచ్చుకునుడి. ఈ నావ క్షేమంగా వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. నీ ప్రాణానికి హాని జరగదు. హల్లెలూయా. ఎవరు నిలబడ్డాడండి? గట్టిగా చెప్పు. ఎవరు నిలబడ్డారండి? నీ కోసం ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? సేవకుడు. నీకు నష్టం కలగకూడదని ప్రార్థన చేసింది ఆయనే. నష్టం వచ్చిన తర్వాత ఏమీ కాదని ధైర్యపరిచేది ఆయనే. ఆడి మీద పడి మనం ఆడకూడదు. మన కోసం తనకు కావలసినవన్నీ విడిచిపెట్టి జీవితాన్ని, కుటుంబాన్ని, ఆశల్ని, ఆలోచనల్ని, తలంపులను, ఉద్దేశాలని అన్నిటినీ విడిచిపెట్టి నువ్వు మునిగిపోతే నీతో పాటు అక్కడ ఉండేవాడు ఎవడో తెలుసా? చెప్పు. సేవకుడు. ఏం చెప్తున్నాడు అక్కడ? ఏమీ కాదు నాయనా, మరలా దేవుడు మాట్లాడుకుని వచ్చాడు ఆయన. మరలా దేవుడి చిత్తాన్ని పట్టుకుని వచ్చాడు ఆయన. మరలా దేవుడి ఉద్దేశాన్ని చెప్తున్నాడు. అయ్యా, మీకేమీ కాదు, మీ ప్రాణానికి ఏ హాని జరగదు. ఏం జరగదు? మీ ప్రాణానికి ఏ హాని జరగదు. నా దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఎవరు ధైర్యపరుస్తున్నాడు? ఇందాక చెప్పిన నౌకాధికారి నౌక నడిపోటు నోట్లోంచి మాట వస్తలేదు. అప్పుడు దాకా మనం వెళదాం అని చెప్పిన వారి నోట్లోంచి మాట వస్తలేదు. అప్పుడు దాకా సమర్థించిన వారి నోట్లోంచి మాట వస్తలేదు. మరలా ఎవరు మాట్లాడతారో చెప్పు? సేవకుడు. అయ్యా, ధైర్యం తెచ్చుకోండి. వాడ మునిగిపోతుంది అనుకుంటున్నారా? ప్రాణం పోతుంది అనుకుంటున్నావా? భయం నీ మీద ఏలుబడి చేస్తుందా? కంగారు పడకు. చదువుదాం మాట. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని నేను వేడుకొనిచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణములకు హాని కలగదు. నేను ఎవని వాడునో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకని నాతో సెలవిచ్చిన మాట. ఈ రోజు నావలో నాతో పాటు ఉన్న మీకు, నాతో పాటు ప్రయాణం చేస్తున్న మీకు, ప్రాణ భయముతో బాధపడుతున్న మీకు, ప్రాణం పోతాదేమో ఆందోళన కలుగుతున్న మీతో చెబుతున్న మాట, దేవుడు నాకు సెలవిచ్చిన మాట. ఇదిగో, భయపడవలసిన పని లేదు. దేవుడు మీకు క్షేమమును కలుగజేయుచున్నాడు. దేవుడు మిమ్మల్ని బాగు చేయుచున్నాడు. పగిలిన నావని
పాడైపోయిన వాడని, దరి చేర్చలేని వాడని దేవుడు దరి చేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడవలేని ఈ వాడలో, మరలా చెప్తున్నాను, నడవలేని ఈ వాడలో నడిపించే నాదుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడవలేని ఈ వాడలో నడిపించే నాదుడు ఉన్నాడు. ఆయన వాడ అధికారి కాదు, వాడ నడిపేవాడు కాదు, వీళ్ళందరికంటే పైవాడు, అన్ని నామముల కన్నా నామము, అందరికంటే ఉన్నతమైన వాడు, ఈ లోకంలో ఎవరు సరితూగలేని వాడు. నేను మునిగిపోతుంటే నాతో పాటు వచ్చేవాడు, నేను పాడైపోతుంటే పాడైపోయిన స్థలంలో కూర్చుండేవాడు, నా ప్రాణం పోతుందంటే తన ప్రాణం అడ్డేసేవాడు, నేను ఏడుస్తున్నానంటే నన్ను ఓదార్చేవాడు, నేను నాశనం అయిపోతున్నానంటే నాశనం అవ్వకుండా కాపాడేవాడు, నేను కూలిపోతున్నానంటే రెండు చేతులు పట్టుకుని నన్ను పైకి లేవనెత్తేవాడు, నన్ను రక్షించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, మరలా తిరిగి రాబోతున్నవాడు, నజరేయుడైన యేసయ్య నా నావలో ఉన్నాడు. వాడలో నుంచి నన్ను గమ్యానికి, తీరానికి తీసుకుని వెళతాడు. భయపడకు, భయపడకు, భయపడకు. అయ్యా తప్పైపోయింది, మనుషుల మాటల మీద ఆధారపడిపోయాను, ఎవరెవరో చెప్పారని ఆధారపడిపోయాను, అనుభవాల మీద ఆధారపడిపోయాను, ఆలోచనల మీద ఆధారపడిపోయాను. ఈరోజు నా వాడకి తీరని నష్టాన్ని తెచ్చుకున్నాను. ఇలా ఆలోచనలకు లోబడిపోయి కుటుంబాన్ని పాడు చేసుకున్న వారు అనేక మంది. ఒక దురుద్దేశంతో తన కుటుంబాన్ని నాశనం చేసుకున్న ఒక ఆమె, ఒక దురాలోచనతో తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు ఒక ఆయన, తన స్వలాభం కోసం తన కుటుంబమే లేకుండా చేసుకున్నాడు మరొక ఆయన. నేను మరలా చెప్తున్నాను, నీ స్వార్థము, నీ ఆలోచన, లోకాలోచన, లోకబుద్ధి, లోక చిత్తము, లోకాలోచనను బట్టి చెప్పు, నువ్వెప్పుడు నీ ఇష్టానుసారంగా చెయ్యకు. దేవుని చిత్తానికి లోబడ్డ నేర్చుకో. పడిపోయినప్పుడు, తప్పు తెలుసుకున్నప్పుడు, అక్కడ చూడండి ఆ మాట, చదువుదాం కిందకి. నీతో కూడా పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండవని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేమి భయపడక్కర్లేదు. దేవుడు మీ అందరినీ ఎవరికి అప్పగించాడు? గట్టిగా చెప్పండి. దేవుడు మీ అందరినీ ఎవరికి అప్పగించాడు? ఈ వాడలో నన్ను ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ వాడలో నన్ను ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? నేను చాలా సార్లు అనుకుంటాను, ఈ వాడెందుకు నాయనా, ఈ వాడలో నన్ను ఎందుకు పెట్టావు, ఈ వాడలో నేను ఎందుకు కూర్చోవాలి, ఈ వాడలో నేను ఎందుకు ప్రయాణం చేయాలి, ఈ వాడలో నేను ఎందుకు ఉండాలని అంటే, ఈ వాడలో ఉన్న వారందరినీ నీకు అప్పగించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ప్రాణాలను కొరకు నువ్వు మొరపెట్టాలి, వారి కొరకు నువ్వు ఏడవాలి, వారి కొరకు నువ్వు అంగలార్చాలి, వారి కొరకు నువ్వు దినదినము దేవుడి సన్నిధిలో పడి ఏడవాలి. వారందరినీ నీకు అప్పగించాను. వారి క్షేమంగా ఉండాలని ఏడవాలి, వారు బాగోవాలని ఏడవాలి, ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు గోజాడాలి. వారు బాగుపడి వారి భవిష్యత్తును నిర్మించేంత వరకు నీవు వాడలో ఉండవలసినదే. నీ పని అయిపోయినప్పుడు ఆ వాడలో నుంచి నేనే తీసేస్తాను. ఈ రోజుకి నేను అదే ఏడుస్తున్నాను. ఎందుకు నన్ను ఇక్కడ పెట్టావు? నేను సరిపోయిన వాడిని కాదు, సరితూగేవాడిని కాదు. నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? నేనే ఎందుకు ఉండాలి ఇక్కడ? నేను అదే ఏడుస్తున్నాను. నా జీవితం యోగ్యమైనది కాదు, నా బ్రతుకు యోగ్యమైనది కాదు, నా గతం యోగ్యమైనది కాదు, నా కుటుంబం యోగ్యమైనది కాదు. నేను అసలు ఈ వాడలో ఉండడానికి సరైనోడిని కాదు. కానీ నన్ను ఎందుకు పెట్టావు? నేను నిన్ను పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? వీళ్ళందరినీ నీకు అప్పగించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? వీళ్ళందరినీ నీకు అప్పగించాను. వీళ్ళందరినీ గట్టుకు చేర్చాల్సిన బాధ్యత నీదే. వీళ్ళందరినీ ఓడరేపుకు చేర్చాల్సిన బాధ్యత నీదే. వీళ్ళందరి పక్షాన వాగ్దానం తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నీదే. ఆనాడు మోషేకి అప్పు చెప్పాను, యెహోషువకు అప్పు చెప్పాను, ఏలియాకు అప్పు చెప్పాను, శిష్యులకు అప్పు చెప్పాను, పౌలుకు అప్పు చెప్పాను. నేటి సంఘములో సేవకుడా నీకే అప్పచెప్పాను, నీకే అప్పచెప్పాను. ఈ 40 దినాలు, దిస్ ఇస్ 49th డే, ఈ 49వ రోజు నేను ప్రార్థనలో ఉండగా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీళ్ళందరినీ నీకు అప్పచెప్పాను. వదిలి వెళ్ళిపోతే బాగుంటదిగా, విడిచిపెట్టి పోతే బాగుంటది కానీ పారిపోయాను 2018లో. వాస్తవం చెప్తున్నా, నాకు ఇష్టం లేదు ఇక్కడెక్కడ సేవ చేయడం, అస్సలు ఇష్టం లేదు. నేను ఉండను, నాకు వేరే ప్రాంతం కావాలి, వేరే దేశం కావాలి, వేరే ఊరు కావాలి. నా దేవుడు అంటున్నాడు,
ఈ 49 రోజులు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను ఈ ఓడలో నిన్ను నిలబెట్టుకున్నాను, వీళ్ళందరినీ నీకు అప్పగించాను, వీళ్ళందరి క్షేమం నీ బాధ్యత, వీళ్ళందరి ఆత్మల రక్షణ నీ బాధ్యత. ఒకరోజు నిన్ను నేను లెక్క అడుగుతాను, నువ్వు గమ్యానికి చేరుస్తావా, మధ్యలో వదిలేస్తావా? ప్రభువుకు మాట ఇచ్చాను, సావనైనా చస్తానేమో గాని వాడని రేవుకు చేర్చకుండా మాత్రం ఆపను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ రాకడ ఒకవేళ రేపే అయితే, నేను మరలా చెప్తున్నాను, వాడని గట్టుకు చేర్చిన తర్వాతే ఈ రాజ్యంలో ప్రవేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయా సంఘాన్ని మరలా నూతనంగా నిర్మించేంత వరకు, ఆయా సంఘాన్ని మరలా క్షేమంగా గట్టుకు చేర్చేంత వరకు, వారి ఆత్మీయంగా బలపడేంత వరకు, వారి ఆత్మలో రక్షణ పొందేంత వరకు, వారి పరిపూర్ణమైన భక్తులకు వచ్చేంత వరకు నేను ఈ వాడలో ఉంటాను. శ్రమైన ఉంటాను, వాడ ప్రద్దలైన ఉంటాను, అవమానమైన ఉంటాను, కష్టమైన ఉంటాను, నిందలేసినా ఉంటాను, తిట్టినా ఉంటాను, కొట్టినా నేను అందులోనే ఉంటాను. కారణం ఏంటో తెలుసా? నువ్వు నన్ను నిలబెట్టావు, నువ్వు నన్ను నిలబెట్టావు. ఈ రోజు నా దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, మీ అందరినీ దేవుడు నాకు అప్పగించిన రీతిగా, నన్ను దేవుడికి అప్పగించిన రీతిగా మనందరం ఎవరి ఆధీనంలో ఉన్నాం చెప్పండి ఈసారి? క్రీస్తు అనే ఆధీనంలో ఉన్నాం. ఆయన మనల్ని ఓడ రేవు వరకు తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ ఓడ ప్రత్తలయ్యి నడి సముద్రంలో కొట్టుమిట్టలాడుతున్నావా, ఇబ్బంది పడుతూ బయటికి తేరుకోలేని పరిస్థితుల్లో సతమతం అవుతున్నావేమో, అయ్యో నా పరిస్థితి అంత బాగోలేదండి, బయట పడతామనుకున్న ప్రతిసారి ఏదో తుఫాను కొడుతూనే ఉంది, నా ఆదాయం పోయింది, నా ఆహారం పోయింది, నా అనుబంధాలు పోయాయి, నాకున్న ఆప్యాయతలు పోయాయి, నేను ఒంటరివాడిని అయిపోయాను, ప్రాణము పోతుందేమో అని ఏడుస్తున్నాము, చావే శరణ వరకు ఏడుస్తున్నాం అనుకుంటే, ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకు, భయపడకు, భయపడకు. నీవు ఏ విధము చేతనైనను చితికిపోయినా తిరిగి మరలా నిన్ను కట్టేవాడు నా దేవుడు ఉన్నాడు, తిరిగి మరలా నిర్మించేవాడు నా దేవుడు ఉన్నాడు, తిరిగి మరలా నిన్ను ప్రేమించి క్షేమముగా గట్టుకు చేర్చేవాడు నా దేవుడు ఉన్నాడు. అయ్యా నన్ను నీవు గట్టుకు చేర్చిన ఆయనని ప్రార్థించేద్దామా? అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దామా? యేసయ్యా, ఈ రోజు నా పరిస్థితి, ఈ రోజు నా పరిస్థితి, ఈ రోజు నేను దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాను, ఈ రోజు నా దేవుని సన్నిధిలో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, చచ్చిపో